హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా మలగా ట్రిప్‌లో డే 2. ఇవాళ అయితే మేము సీవిల్లే అనే ప్లేస్‌కెళ్తున్నాము. మలగా స్టేషన్ నుంచి సీవిల్లేకి 2 ½ అవర్ బై బస్. టైం అయితే మార్నింగ్ 6:30 అయితోంది. సో, మేమైతే చెప్పాలంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. బికాజ్ సీవిల్లేలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అండ్ జర్నీనే మనకి 2 ½ అవర్ పోతుంది కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్ అనిపించింది. జాకెట్స్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. బికాజ్ ఎర్లీ మార్నింగ్స్, లేట్ ఈవినింగ్స్ కొంచెం చలిగా ఉంటుంది. మేము స్టే చేస్తున్న ప్లేస్ నుంచి మలగా స్టేషన్‌కి 20 మినిట్స్. సో, మేము రీచ్ అయ్యేటప్పటికి 7 అలా అయింది. మార్నింగే వచ్చేసినాం అన్నమాట మలగా స్టేషన్‌కి. బట్ మాకిక్కడికొచ్చిన తర్వాత తెలిసిందేంటంటే, ఫస్ట్ బస్సే మలగా స్టేషన్ నుంచి 9కి స్టార్ట్ అయితదంట. సో, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను చేసుకొనొచ్చాను. అండ్ ఇక్కడ టైం ఉంది గదా అనేసి తింటున్నాము. ఇంకోటేంటంటే ఈవినింగ్ 6కి లాస్ట్ బస్ అంట. సీవిలే నుంచి మలగాకి రావాలి అంటే. ఈ ప్లేస్‌కి బస్ టైమింగ్స్ మాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే మనం రీచ్ అయ్యేటప్పటికి 11:45, 12 అయితుంది. అండ్ మళ్ళీ 6కి రిటర్న్ బస్ అంటే మనం ఒక 4, 5 అవర్స్‌లో ఎన్ని ప్లేసెస్ కవర్ చేస్తాం చెప్పండి? జస్ట్ వన్ డే ట్రిప్‌కి బస్‌లో ట్రావెల్ చేసి ఎళ్తున్నారంటే ఐ వోంట్ రికమెండ్ టు దిస్ ప్లేస్. ఈ ప్లేస్‌కి ట్రైన్ ఆప్షన్ గూడా ఉంది. కానీ మేము వెళ్ళిన టైంలో ట్రైన్స్ స్ట్రైక్ జరుగుతా ఉన్నాయి. సో, ఎందుకు రిస్క్ తీసుకోవడము, కొంచెం ట్రైన్స్ డిలే అయినా ఎందుకనేసి ఇలా ఎళ్ళాము. మనకి డ్రైవింగొచ్చి యూరోపియన్ లైసెన్స్ ఉందంటే గనక కార్ రెంట్‌కి తీసుకొనెళ్ళడం చాలా బెస్ట్. ట్రావెల్ టైమ్ ఆల్‌మోస్ట్ సేమ్ అయినా గూడా మనకు కంఫర్ట్‌గా మనకి ఏ టైంకైనా వెళ్ళి, ఏ టైంకైనా రావచ్చు మనము. సివిల్ బస్ స్టేషన్ నుంచి బయటకొస్తానే మనకి లోకల్ బసెస్ ఉంటాయి. మీరు ఏ ప్లేస్‌కైనా ఎళ్ళండి. విజిట్ ఎ సిటీ అనే యాప్ మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. సో దట్ మీకీ ఆ యాప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మీరెళ్ళిన ప్లేస్ మీరక్కడ ఎన్ని డేస్ స్టే చేయాలనుకుంటున్నారు? అదొక్కటి ఇచ్చారంటే మీరు ఆ ప్లేస్‌లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ గూడా ప్రియారిటీ వైస్ మీకు యాప్ సజెస్ట్ చేస్తుంది. సో మీ ట్రిప్ అయితే చాలా ఈజీ అవుతుంది. మేము ఫాలో అయిన ట్రిక్ మీకు షేర్ చేస్తున్నాను. సో మేమైతే ఫస్ట్ ప్లాజా ది ఎస్పానా అనే ప్లేస్‌కెళ్ళాలనుకున్నాము. సో, ఒక స్టాప్ దిగి మేము నడుచుకుంటూ ఎళ్తున్నప్పుడు ఈ ఫుల్ ఆఫ్ ఆరెంజెస్ కనపడ్డాయి. సరే వెళ్లి చూద్దాం పదా అనేసి వెళ్ళాము. అదొక చిన్న సైజు ఫార్మ్ లాగుంది. మోస్ట్‌లీ ఆరెంజ్ ట్రీసే ఉన్నాయి. అండ్ ఆరెంజెస్ అన్నీ కింద పడిపోయున్నాయి. ఇంకా ఆ చెట్లకున్న ఆరెంజెస్ అన్నీ గూడా తీస్తున్నారనమాట. తీసి బాస్కెట్‌లలో వేసి పంపిస్తున్నారు. అవేమన్నా సూపర్ మార్కెట్స్‌కి పంపిస్తారేమో అని అడిగితే లేదు. ఆ చెట్లకి పెస్టిసైడ్స్ ఎసాము. అందుకే ఆ ఫ్రూట్స్ ఓన్లీ కాస్మెటిక్స్‌కి మాత్రమే యూజ్ చేస్తామని జెప్పారు. సివిల్‌లో మేమొచ్చిన ఫస్ట్ ప్లేస్ ఇదే. ప్లాజా ది ఎస్పానా. ఈ బిల్డింగ్ సెమీ సర్కిల్‌లో ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఆర్కిటెక్చర్ అంతా గూడా. లిటరల్లీ అది డైరెక్ట్‌గా చూస్తే సెట్టింగ్సా లేకపోతే రియలా అన్నట్లు ఉంది. మేమేదన్నా ఒక న్యూ ప్లేస్‌కెళ్తున్నాము అంటే, కవర్ జేయాల్సిన ప్లేసెస్ అన్నీ గూడా మోస్ట్‌లీ కవర్ చేసేకే ట్రై చేస్తాము. అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ గూడా అదే. కానీ మాకు ఆ బస్ టైమింగ్స్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాము. చాలా కంట్రీస్‌లో పెట్రోల్ స్టేషన్స్ సెల్ఫ్ సర్వీసే ఉంటాయి. అక్కడ స్టాఫ్ ఎవ్వరు ఉండరు. మనంతకు మనమే వెళ్ళడము, ఫిల్ చేసుకోవడం, వచ్చేయడము. ఇక్కడ చూస్తే పెట్రోల్ స్టేషన్ రోడ్డు మీదే ఉంది. మళ్ళీ ఆరెంజ్ ట్రీస్ చూపిస్తున్నానని అస్సలనుకోవద్దండి. అసలు మేము వెళ్ళే దారి మొత్తము ఆరెంజ్ ట్రీసే ఉన్నాయి. ఎన్ని సార్లు వీడియో తీసినా మళ్ళీ తీయాలనే అనిపిస్తుంది. ఎంత మనం షాప్‌లో కొనుక్కొని తిన్నా, ఈ చెట్టుకుండేది తీసుకొని తింటే గనక ఆ కిక్కే వేరు గదా! అందుకే షాన్వితో తీయించాము. బట్ ఆ ఫ్రూట్ తిని జూస్తే ఇంకొకసారి పెట్టుకోవద్దు నోట్లో అనిపించింది. అంత పుల్లగా ఉన్నాయి. బట్ మా షాన్వి అయితే ఎంజాయ్ జేసింది. ఎందుకంటే దానికి అలా అంటేనే ఇష్టము. స్పెయిన్‌లో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు చాలా తక్కువనమాట. కాబట్టి గూగుల్ ట్రాన్స్‌లేట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సొస్తది.
అక్కడ సెటప్ చూసి మేమది ఐస్ క్రీమ్ షాప్ అనేసొచ్చాము. కానీ లోపలికొచ్చిన తర్వాత తెలిసిందేంటంటే అది ఫ్రోజన్ యోగర్ట్ అంట. సో, ఆ యోగర్ట్ మీదనే మనకు కావాల్సిన క్యాండీస్ గానీ, నట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ ఇవన్నీ డెకరేట్ చేస్తున్నారు. దాని టేస్ట్ సేమ్ మనం పెరుగులో షుగరేసుకొని తింటే ఎలా ఉంటదో అలా ఉంది. ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్‌లో మనం ఎక్కువ వాక్ చేసేకే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే చాలా లైవ్లీగా ఉంటది. ఏవన్నా షాప్స్ అట్లా కనపడితే గూడా షాపింగ్ చేసేకి ఈజీగా ఉంటది గాబట్టి. మాకైతే ఈ స్టోర్ చాలా ఫేవరెట్. దీని నేమ్ అలీ హోప్. మేము ఇంతకుముందు స్పెయిన్‌లో వేరే ప్లేసెస్‌కెళ్ళినా గూడా ఈ స్టోర్ విజిట్ చేశాము. చాలా యూనిక్‌గా ఉంటాయి ఐటెమ్స్. అండ్ రీజనబుల్ ప్రైస్ గూడా ఉంటది. స్పెయిన్ ఎళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ జేయండి. చాలా నచ్చుతుంది. లిటరల్లీ సీవిల్లేలో మేము ఓన్లీ 2 ప్లేసెస్ మాత్రమే కవర్ చేశాము. అండ్ అప్పుడప్పుడు కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకోవడము, లేకపోతే షాపింగ్ చేయడము ఇలానే మా టైమంతా అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ ప్లాజా ది ఎస్పానా అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ సీవిల్లే కెథెడ్రాల్. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్‌లో ఎంట్రీ ఫీ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఎంట్రీ ఫీ ఉంది. ఆ కెథడ్రాల్ ఉండే స్ట్రీట్‌లోనే చాలా షాప్స్‌లలో ఇలా నట్స్ అమ్ముతున్నారు. చాక్లెట్స్ అవి. సో, దాంట్లో క్యారమలైజ్డ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ ట్రై చేయండి. చాలా డిఫరెంట్‌గా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఏ ప్లేస్‌కెళ్ళినా గూడా ఈ సోవెనీర్స్ తీసుకోవడంలో ఉన్నంత కన్‌ఫ్యూజన్ ఇంకా వేరే ఒకటుండదు. ఎందుకంటే ఎన్ని టైప్స్ ఉంటాయో అసలు ఏది తీసుకోవాలా? ఏదా? అని జెప్పేసి ఒక 10, 15 మినిట్స్ అదే డిస్కషనే ఉంటది. అది కొనకుండా మన ట్రిప్ అనేది కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే అది మనకి లైఫ్ టైమ్ మెమరీ గదా! ఎప్పుడది చూసినా గూడా మనం అక్కడికెళ్ళాం గదా! అనేది గుర్తొస్తది. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇంక 2:30, 3 అరౌండ్ అలా అయ్యింది. ఇంక మాకు ఆకలైతే స్టార్ట్ అయ్యింది. మేము ప్రెజెంట్ ఉన్న ప్లేస్‌లో పిజ్జేరియాస్, రెస్టారెంట్స్ ఉన్నాయి గానీ, వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువున్నాయి. అందుకే ఇండియన్ రెస్టారెంట్‌కెళ్దాము అనుకున్నాము. ఆ ఇండియన్ రెస్టారెంట్స్ చూస్తే అవి ఆఫ్టర్‌నూన్ 1కే క్లోజ్ అయితదంట. మళ్ళా ఈవినింగ్ 7కి ఓపెన్ జేస్తారంట. ఇంక నైట్ ఏ టైం అయినా ఇంటికెళ్ళాకే ఫుడ్ అనుకున్నాము. లక్కీలీ సీవిల్లే బస్ స్టేషన్ దగ్గర మాకి డామినోస్ కనపడింది. అక్కడ పిజ్జా తినేసి ఇంక స్టార్ట్ అయిపోయాం మలగాకి. మేము రీచ్ అయ్యేటప్పటికి 9:30 అయింది. ఇంటికెళ్ళేటప్పటికి 10 అయింది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినిట్‌గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.